నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన శ్రీ నిమ్మగడ్డ రవీంద్రబాబు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 2 సంవత్సరాలుగా వినూత్నంగా కుంకుమ పువ్వును సాగు చేస్తూ మేలైన యాజమాన్యాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కుంకుమ పువ్వు సాగులో వీరి అనుభవాల్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా పంచుకుంటారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్తే. కుంకుమ పువ్వుని సాగు చేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగిందండి? మేడం, నాకు అగ్రికల్చరల్ సోలార్ సిస్టమ్ నాకు ఉంది. అది 5 కిలోవాట్ది. అది కంటిన్యూస్గా దానికి వచ్చే పవర్ మొత్తం యూటిలైజ్ చేసుకునే అంత అవసరం ఎప్పుడు ఉండట్లేదు. సో ఆ వచ్చిన పవర్ మొత్తం యూటిలైజ్ చేయాలనేది నా మెయిన్ ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి దానికి ఒక ఏదైనా దాన్ని యూటిలైజ్ చేయడానికి ఏంటని ఆ మార్గం ఆలోచిస్తున్నప్పుడు ఈ కుంకుమ పువ్వు ఒక రూమ్లో పెంచడం ద్వారా దాన్ని ఆ రూమ్లో ఈ వాతావరణం, టెంపరేచర్, శీతోష్ణ స్థితి వీటిని మెయింటైన్ చేయడం ద్వారా సాఫ్రాన్ అంటే ఈ కుంకుమ పువ్వు పెంచవచ్చు అనేది నేను కొన్ని వీడియోస్ ద్వారా, కొంత లిటరేచర్ ద్వారా, కొంత ఇవన్నీ చూసి అది పెంచే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కనుక్కుని అప్పుడు నేను దాన్ని నిర్ణయించడం జరిగింది. కుంకుమ పువ్వు సాగు చేయాలనుకున్న తర్వాత ఇంతకు ముందుగా సాగు చేస్తున్న వాళ్ళని ఎవరైనా మీరు కలుసుకోవడం జరిగిందా అండి? కలుసుకున్నాను మేడం. శ్రీనిధి మేడం అని ఒక కలవడం జరిగింది. కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళు పెంచే విధానం ఆమెతో మాట్లాడి రావడం జరిగింది. తర్వాత నేను సొంత కృషితో ఇక్కడ డెవలప్ చేసుకుని ఇది నాకు వచ్చే కరెంట్ ఎంత వస్తుందో చూసి దానికి తగ్గట్టుగా నేను ఒక చిల్లర్ని ప్రొక్యూర్ చేశాను. ఈ సాగు చేయటం అనేది అంతకుముందు చెప్పడానికి కూడా పెద్దగా ఎవరు లేరు. వెళ్ళి నేను అక్కడ పెంచే దగ్గర చూశాను. కుంకుమ పువ్వు దుంపల్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? అదేవిధంగా ఏ విధంగా తెచ్చుకున్నారు? పాంపూర్ అని చెప్పేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉందండి. అక్కడ నుంచి తెప్పించడం జరిగింది. అక్కడ నాకు తెలిసిన మిత్రుడు ఉంటే మిత్రుడిని కలిసి ఆయన ద్వారా తెప్పించడం జరిగింది. కాశ్మీర్ నుంచి మీరు ఎంత దుంప తెప్పించుకున్నారండి? అదేవిధంగా ఎంత ధర పడింది? 60-70 కేజీల వరకు తెప్పించడం జరిగిందండి. కేజీ వచ్చేసి 1500 నుంచి 2500 వరకు పడింది. ఈ తెచ్చుకున్నటువంటి దుంపల్ని మీరు ఎంత స్థలంలో పెట్టడం జరిగిందండి? అదేవిధంగా ఈ కుంకుమ పువ్వుకి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని మనం కల్పించాలి కాబట్టి ప్రత్యేకమైన గదిని మీరు ఏ విధంగా ఏర్పాటు చేశారన్నది ఒకసారి చెప్పండి. మేడం, ఇక్కడ మెయిన్ నాకు అక్కడ ఒక గదిని దాని శీతోష్ణ స్థితి, టెంపరేచర్ అన్ని నేను మెయింటైన్ చేయాలంటే దానిలో ఒక చిల్లర అవసరం. చిల్లర కావాలంటే అది నాకు సోలార్ ద్వారానే, నాకు సోలార్ కరెంటు ద్వారా నేను దీన్ని నడపడానికి నేను నిశ్చయించుకున్నాను. అయితే నాకు వచ్చేది 5000 కిలోవాట్. 5000 అంటే 5000 కిలోవాట్లు వస్తుంది. అయితే దానికి నేను ఇక్కడ పెట్టే చిల్లర్ కెపాసిటీ దాన్ని మెయింటైన్ చేయడానికి వీలుగా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను రూము సైజ్ వచ్చేసేసి 5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు ఇంటూ 3 మీటర్ల హైట్ ఉన్న రూమ్లో 2 వరుసల్లో ఈ ట్రే ప్లాటెడ్ యాంగిల్స్తో ర్యాక్స్ తయారు చేసి దానిలో ఈ ట్రేస్ పెట్టడం జరిగింది. మీరు తయారు చేయించుకున్న ర్యాక్స్కి ఎన్ని లేయర్స్ ఉన్నాయండి? అదేవిధంగా ఒక్కొక్క లేయర్లో ఎన్ని ట్రేస్ పెట్టుకున్నారు? అది మొత్తం 5 లేయర్స్లో పెట్టవచ్చు మేడం. ప్రస్తుతానికి అయితే 4 లేయర్స్లోనే ఉంది. అది ఎక్స్పాన్షన్ కోసం 1 లేయర్ వదిలేయడం జరిగింది. ఒక్కొక్క లైన్లో 12 ట్రేస్ లైన్ పడతాయండి. అది మొత్తం 3 వరుసల్లో 5 స్టైర్స్లో చేయడం జరిగింది. ఒక ట్రేలో ఎన్ని దుంపలు పడతాయండి? ఒక ట్రేలో సైజుని బట్టి మారుతూ ఉంటాయి. ఒక ట్రేలో 25 నుంచి 35 వరకు పడతాయి. ఈ దుంపల్ని ట్రేలో పెట్టుకోవడానికి ఎటువంటి పాటింగ్ మిక్చర్ మీరు వాడటం జరిగిందండి? దానిలో ప్రతి ట్రేకి ఈ వర్మీ కంపోస్ట్, ఇసుక, తర్వాత కోకోపిట్ ఆ 3 కలిపి మిక్స్ చేసి దానిలో ఈ బల్బ్స్ అంటే ఈ మన కుంకుమ పువ్వు దుంపలను పెట్టడం జరిగింది. సాధారణంగా కుంకుమ పువ్వు అనేది మనకి చలి వాతావరణంలో పెరుగుతూ ఉంటుంది కదండి. అలాంటి పంటని ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి ఇటువంటి ప్రదేశానికి తెచ్చి సాగు చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి సందర్భాలలో కుంకుమ పువ్వు చక్కగా పెరగటానికి రూమ్ లో ఎటువంటి సదుపాయాలని కల్పించారండి? కుంకుమ పువ్వు సాగులో వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో మనకి ఈ సెఫ్రాన్ అంటే ఈ కుంకుమ పువ్వు మన దేశంలో మనం వాడకంలో 2% మాత్రమే మనం తయారు చేయగలుగుతున్నాం. మిగిలినదంతా కూడా వేరే దేశాన్ని తెప్పించుకోవడం జరుగుతుంది. మన దేశంలో కూడాను కాశ్మీర్లో పాంపూర్ అనే ఏరియాలో మాత్రమే పెరుగుతుంది. అందుకోసం ఎక్కువగా అక్కడ వాతావరణాన్ని ఇక్కడ మెయింటైన్ చేయడానికి మేము ట్రై చేస్తుంటాం. అయితే శాస్త్రీయంగా ఏ స్టేజ్లో ఎలా ఉండాలి అనేది కూడాను కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం చిల్లర్ అంటే ఏంటంటే అది మామూలుగా మన ఏసీ అయితే 16 డిగ్రీల వరకు మాత్రమే మన టెంపరేచర్ తగ్గించవచ్చు. చిల్లర అయితే ఏంటంటే మనం దాని సైజుని బట్టి లేదా కెపాసిటీని బట్టి ఈవెన్ మైనస్ లెవెల్లో కూడా మెయింటైన్ చేయొచ్చు మనం టెంపరేచర్లో. అంటే 0 డిగ్రీస్ కంటే తక్కువ కూడా వెళ్ళిపోవచ్చు. అది చిల్లర.
అందుకోసం ఇందులో చిల్లర వాడటం జరిగింది. ఎందుకోసం అంటే దీనిలో రకరకాల దశల్లో రకరకాల వాతావరణాలు మనం కల్పించాలి. అది కాకుండాను ఈ తేమ శాతం కూడా మనం మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తేమ శాతం తగ్గిందనుకోండి, దాంట్లో హ్యూమిడిఫైర్ అనేది ఒక చిన్న మిషనరీ ఉంటుంది. అదేమవుతుందంటే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది ఒకవేళ అవసరం అయితే, లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రతి మొక్కకి కూడా కిరణజన్య సంయోగ క్రియ అంటారు కదా, దాన్ని జరగాలంటే ఖచ్చితంగా సూర్యరశ్మి కావాల్సింది. మరి సూర్యరశ్మి ఉన్నప్పుడు మనం ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేయలేము. దానికి విరుగుడుగా ఏం చేయాలి, దానికి ప్లాంట్ గ్రో లైట్స్ అని ఉంటాయి. అంటే మొక్కలు పెరగడానికి కావాల్సిన లైట్లు. ఆ లైట్లు దాంట్లో మల్టీ స్పెక్ట్రమ్ అంటారు. అంటే ఎలాగంటే అన్ని రకాల కలర్స్తో కూడిన వెలుగు వస్తుందన్నమాట. అది మొక్క కిరణజన్య సంయోగ జరగడానికి ఉపయోగపడుతుంది. అలాంటి లైట్లు మనం పెట్టాలి లోన వైపు. ఇది సూర్యుడు అక్కడ అందుబాటులో లేడు కాబట్టి, కాంతి లేదు కాబట్టి. అప్పుడు మనం అయితే ఎన్ని లైట్లు ఉండాలి అనే దానికి కూడా కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. కుంకుమ పువ్వు మన వాతావరణ పరిస్థితుల్లో పండటానికి ఈ ప్రత్యేకమైన సదుపాయాల మధ్య ఎంత ఉష్ణోగ్రత ఉండాలండి గదిలో, అదే విధంగా గాలిలో తేమ ఎంత ఉండాలి, కాంతి అనేది కూడా ఎంత పరిమాణంలో ఉండాలండి? యాక్చువల్గా ఈ వాతావరణంలో తేమ శాతం అనేది కూడా చాలా నిర్ణాయకంగా ఉంటుంది. అది ఎలాగంటే తేమ శాతం ఇది యావరేజ్, అంటే యావరేజ్ మీద 60 నుంచి 75 అంటే 60 నుంచి 75% దగ్గర దీన్ని మనం మెయింటైన్ చేయాలి. అంతకంటే తగ్గితే కనుక అప్పుడు హ్యూమిడిఫైర్ అంటే దాన్ని తేమ శాతం పెంచే పరికరం, అది దాన్ని వాడాల్సి వస్తుంది. తర్వాత లైట్లు మల్టీ స్పెక్ట్రమ్ లైట్స్ వాడతాం. అది ప్లాంట్ గ్రో లైట్స్ అంటారు. వాటిని అంటే మొక్కలు పెరగడానికి దోహదపడే లైట్లు. ఆ లైట్లు వాడటం జరుగుతుంది. అది ఎన్ని వాడాలంటే మీకు వచ్చే కాంతి, మొక్కల మీద పడే కాంతి అది 2000 లక్స్ వరకు ఉండాలి ఇది మామూలు సమయాల్లో. అదే కనుక ఫ్లవరింగ్ టైంలో అంటే పూత వచ్చే టైంలో 3000 లక్స్ వరకు ఉండాలి. ఆ విధంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. టెంపరేచర్స్ కూడాను అంటే ఎన్ని డిగ్రీలు వరకు ఉండాలనే దానికి వాటి యొక్క టైంని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని నెలల్లో 20 నుంచి 25, మరి కొన్ని నెలల్లో 15 నుంచి 20, తర్వాత ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత దాన్ని 7 డిగ్రీల వరకు కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం అని చెప్పేసి చిల్లర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది అనమాట. సాధారణంగా కుంకుమ పువ్వు దుంప పెట్టుకున్నప్పటి నుంచి కూడా మనం స్టిగ్మాని కోసేంత వరకు కూడా ఎంత సమయం పడుతుందండి? అదే విధంగా దీనికంటూ ప్రత్యేకమైన సీజన్ అనేది ఏమైనా ఉంటుందా? సీజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా ఈ నెలలోనే మాత్రమే వస్తాయి. అప్పుడు ఫ్లవర్ విచ్చుకున్న తెల్లారే దాన్ని రిమూవ్ చేసి దాన్ని స్టిగ్మాని సెపరేట్ చేయాలి. సెపరేట్ కూడా ఓన్లీ మాన్యువల్, మనుషులు మాత్రమే చేయాలి. దానికి ఏమి యంత్రాలు లేవు. దాన్ని అది కూడా నీడలో ఆరబెట్టింది అది మనకి అది అవుట్పుట్ ప్రోడక్ట్. అది కాకుండా పిప్పొడి ఉంటుంది, అది పసుపచ్చ కలర్లో ఉంటుంది. అది వచ్చేసి సౌందర్య సాధనాల్లో దాన్ని మిక్సింగ్గా వాడుతూ ఉంటారు. తర్వాత ఈ రేఖలు ఉన్నాయి, అవి కూడా ఈ మధ్య సాఫ్రాన్ టీ అని చెప్పి దాని తయారీకి ఉపయోగిస్తున్నారు అనమాట. మళ్ళీ డిసెంబర్ తర్వాత అదేంటంటే అక్కడ నుంచి ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత డిసెంబర్ తర్వాత బల్బ్స్ అన్నీ కూడా పెరిగే సమయం అది. ఆ టైంలో ఈ టెంపరేచర్స్ చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట. దాదాపుగా 7 డిగ్రీల వరకు కూడా పెట్టాల్సి వస్తుంది. అలా ఉంటేనే నెక్స్ట్ టైంకి అవి పనిచేస్తాయి, లేదా పనిచేయవు, అవి ఉపయోగపడవు. డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏప్రిల్, మే, జూన్, జూలై ఇవన్నీ కూడాను ఇప్పుడు ఏమంటారంటే అది కోసెస్ దశ అంటాం కదా, అంటే నిద్రావస్థలో ఉంటాయి. కానీ అవి నెక్స్ట్ నిద్రావస్థలో ఉన్నా కానీ టెంపరేచర్స్ అయితే మనం మెయింటైన్ చేయాల్సింది. సాధారణంగా మనం ఒకసారి తెచ్చుకున్నటువంటి కుంకుమ పువ్వు దుంపని ఎన్ని సంవత్సరాలు దాన్ని మనం సాగు చేసుకోవచ్చు? అది ప్రామాణికం ఏం లేదండి. అదేంటంటే దాన్ని హెల్తీగా ఉన్నంతసేపు వాడవచ్చు వాటిని. అయితే మనకి అన్ని కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ప్రతి కేజీకి కూడాను 20% దుంపలు పెరుగుతాయి. అంటే అవి బల్బ్స్ పెరుగుతాయి అనమాట, చిలవలు వచ్చేసి. అయితే అవన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి ఇది ఫ్లవరింగ్ దాకా రావు. అవి చిన్నగా ఉంటే నెక్స్ట్ ఇయర్కి పెరుగుతాయి, ఆ తర్వాత ఉపయోగపడతాయి అనమాట. అవి అంటే దాని పాపులేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది అంతవరకు. కుంకుమ దుంపల్ని నాటుకున్న తర్వాత పెట్టుకున్న దుంపలన్నీ కూడా ఒకేసారి కోతకు అనేది వస్తాయండి? లేదండి, మొత్తం ఒక 4 రోజుల పాటు వస్తూనే ఉంటాయండి. 4 రోజుల పాటు వాటి అంటే సైజుని బట్టి ముందు పెద్ద సైజు ఉంది ముందు వస్తాయి, ఆ తర్వాత అట్లా రోజుకి 100, 200, 300 అట్లా వస్తూ ఉంటాయి. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా కుంకుమ పువ్వు దుంపకి మళ్ళీ కొత్త పిలకలనే వస్తాయి అని చెప్పేసి అన్నారు కదా, అవి ఎలా వస్తాయని మనకి పక్కగా వస్తాయా లేదంటే ఏ విధంగా వస్తాయి? పక్కన మన ఉల్లిపాయలాగా పైన చిన్నగా వస్తాయి అనమాట. అది చాలా చిన్నగా ఉంటాయి, స్లోగా డెవలప్ అవుతూ ఉంటాయి అవి.
కొత్తగా వచ్చినటువంటి పిల్లకల్ని ఏ విధంగా మనం జాగ్రత్తగా పెంచుకోవాల్సి ఉంటుందండి? వాటిని అది సపరేట్ అయిపోతాయండి. మనం ఈ దుంప తీసినప్పుడు, ఫ్లవర్ తీసినప్పుడు సపరేట్ అయిపోయిన దాన్ని మళ్ళీ వేరే ట్రేస్లో పెట్టి అది పెరిగేంత వరకు ఉంచాల్సింది. మళ్ళీ సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ. అది ఎందుకోసం అంటే మనం భూమిలో అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. మనం భూమిలో పెంచట్లేదు కదా, డెవలప్ అయితే అవుతాయి. మీరు కుంకుమ పువ్వుని సాగు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన గదికి సంబంధించినటువంటి చిల్లర్స్ కానీ, అదేవిధంగా హ్యూమిడిఫైయర్స్ కానీ, ఇటువంటి లైట్స్ కానీ వాడుతున్నారు కదండి. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందండి? యాక్చువల్గా నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణమే విద్యుత్ అండి. ఎందుకోసం అంటే నాకు సోలార్ సిస్టమ్ 5 కిలోవాట్ది ఆల్రెడీ ఉంది. ఇది సోలార్ బావి ఉంది నాకు. ఆ సోలార్ బావిలో కూడా మనం ఎప్పుడూ వాడడం, అది చాలా తక్కువగా అంటే అన్ని సీజన్లో కంటిన్యూగా వాడడం కాబట్టి ఆ విద్యుత్తుని నేను వాడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నానండి. దానిలో 5 కిలోవాట్ వస్తుంది. అక్కడ నేను ఇన్వర్టర్ పెట్టుకుని తర్వాత బ్యాటరీలు కూడాను దానికి బ్యాకప్ పెట్టి దాంతో ఈ రూమ్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇది డే టైం ఏమో డైరెక్ట్ కరెంట్ తీసుకుంటూ ఉంటాం, నైట్ టైం వచ్చేప్పటికి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చాక అది సరిపోతుంది నాకు. కొత్తగా ఎవరైనా కుంకుమ పువ్వు సాగు చేసుకోవాలని అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సోలార్ ప్లాంట్ అనేది ఉండాలా అండి, లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ నుంచి కూడా ఏమైనా మనము ఈ రూమ్స్ని మెయింటైన్ చేయొచ్చా అండి? ట్రాన్స్ఫార్మర్ నుంచి ఖచ్చితంగా మెయింటైన్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనకి సంవత్సరానికి దీని ఈల్డింగ్, దీని ఫ్లవరింగ్ వచ్చేది ఒకసారి. సో అంత వచ్చిన దాన్ని మళ్ళీ సంవత్సరం అంతా కూడాను టెంపరేచర్లు మెయింటైన్ చేయడానికి విద్యుత్తును ఉపయోగించాల్సి వస్తుంది. దాని మూలంగా ఏమాత్రం ప్రాఫిట్స్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇట్లా ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసి అంటే ఇట్లా రూమ్లో చేయాలి అంటే మరి ఖర్చు తగ్గితేనే మనకు ఉపయోగం. కానీ దానికి సోలార్ అయితేనే బెస్ట్. అలా కాకుండా అప్పుడు మనకి దాని ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది తప్ప రన్నింగ్ కాస్ట్ ఉండదు అందులో. అది ఎవరికైనా మన ఇంట్లో ఉండే విద్యుత్తును కానీ లేకపోతే మనకి బిల్డింగ్ చేసే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది తీసుకుంటాం మూలంగా తీసుకుని చేయటం అనేది కొంచెం కాస్ట్లీ అఫైర్. దాంట్లో వచ్చే మిగుళ్ళు కూడా పెద్దగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. మీరు వేసినటువంటి కుంకుమ పువ్వు పంట నుంచి మొదటి కోత అనేది తీసుకోవడం జరిగింది కదండి, దాని నుంచి ఎంత దిగుబడి వచ్చింది, అదేవిధంగా ఈ రెండో పంట నుంచి కూడా ఎంత దిగుబడి వస్తుందని మీరు ఆశిస్తున్నారు? అది యాక్చువల్గా నేను ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా మేము మొదలు పెట్టడం జరిగిందండి. మొదటి సంవత్సరం చాలా తక్కువ దిగుబడి వచ్చిందండి. అయితే నేను ఇందులో నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను కమర్షియల్గా దాన్ని నేను చేయలేకపోయినా టెక్నికల్గా అది సక్సెస్ అయింది. అది సో దాంట్లో ఉన్న కొన్ని లోపాలు నేను దాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని నేను రెక్టిఫై చేసి వచ్చే సంవత్సరం ఫలితాలు మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను. చలి ప్రాంతాలలో పెరిగేటువంటి కుంకుమ పువ్వుని ఎండలు అధికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి మన ప్రాంతాల్లో కృత్రిమంగా ఏ విధంగా సాగు చేసుకోవాలన్న అంశాల గురించి, అందులో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి, దానిలో ఉన్నటువంటి సాంకేతికత గురించి, అదేవిధంగా కుంకుమ పువ్వుకు సంబంధించిన దుంపలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ విధంగా వాటిని పెంచాలి, కుంకుమ పువ్వు సాగుకు కావాల్సినటువంటి పరికరాల గురించి, అయ్యేటువంటి ఖర్చు, అదేవిధంగా ఆదాయాల గురించి, దిగుబడి గురించి కూడా రైతులకి మీ అనుభవాలను ఎంతో చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం.